దిస్ ఇస్ శైలజ. మీ ముందు ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ని చూస్తే ఏమనిపిస్తోంది? ఇలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం పెడుతూ ఉంటామా? ఆశ్చర్యంగా, సంతోషంగా, బాధాకరంగా రకరకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ ఎక్కడ చూస్తాము? మన స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకు తెలియకుండానే అవన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో మనం మన భావోద్వేగాలని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. స్టాక్ మార్కెట్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది మీకు నాకు మాత్రమే తెలుసు కదా. సో ఇక్కడ మనం ఏదైనా పొద్దున్నే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే వెంటనే విత్ లాట్ ఆఫ్ హోప్, ఆప్టిమిజం, ఓకే, విత్ లాట్ ఆఫ్ హోప్ వీ ఎంటర్ అండ్ వీ విల్ బి వెరీ ఎక్సైటెడ్. అండ్ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో చాలా రిస్క్ అనిపిస్తుంది. ఓకే ఫైన్, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని. అండ్ దెన్ ఒక్కొక్కసారి రియాలిటీని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, డినాయల్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి భయము, ఆ తర్వాత నుంచి లేనిపోని ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ని మిమ్మల్ని అదొక ప్యానిక్ అటాక్ కిందనో లేకపోతే హోప్ కంప్లీట్లీ లూజ్ అయిపోయడానికి, అలాగే ఇలా కంప్లీట్లీ ఒక నెగటివ్ సిచ్యుయేషన్ ఆర్ లేకపోతే నెగటివ్ థాట్ కింద మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ది సైకిల్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. నా మరి మళ్ళీ అలా అని ఊరుకుంటామా అంటే నో, వీఆర్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ట్రేడింగ్. కాబట్టి మళ్ళీ మన హోప్ లేకపోతే మనమే బూస్ట్ చేసుకొని మళ్ళీ హోప్ మళ్ళీ చేసుకొని మళ్ళీ ఆప్టిమిస్టిక్. సో సేమ్ సైకిల్ కంటిన్యూస్ యాజ్ గోస్ ఆన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, యాజ్ అందరిలాగే నేను జస్ట్ అడ్వైజ్ ఇవ్వట్లేదు. టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ లర్న్ సమ్ టెక్నిక్, ఓకే, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సాడ్ మెమరీస్ ఉంటాయి. అది ఒక స్టాక్ మార్కెట్ అని అనట్లేదు నేను, లైఫ్లో అందరికీ చాలా సాడ్ మెమరీస్ ఉంటాయి, నెగటివ్ థాట్స్ ఉంటాయి, లేకపోతే ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. మనం దాని నుంచి ఆ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రాలేని స్థితి చాలామందికి ఉంటుంది. అది మన ఓవరాల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ముందుకి వెళ్ళనివ్వకుండా అలాంటి సిచ్యుయేషన్స్ మన లైఫ్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అనేది మనం ఇవాళ చూద్దాం. సో డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ వీ ఆల్ హ్యావ్ లైక్ మనమందరం కూడా వీఆర్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. సో అందరికీ లాసెస్, ఫెయిల్యూర్, సమ్ కైండ్ ఆఫ్ గ్రీఫ్, సమ్ కైండ్ ఆఫ్ ఫియర్, సమ్ కైండ్ ఆఫ్ రిజెక్షన్, సమ్ కైండ్ ఆఫ్ గిల్ట్ అన్నీ ఉన్నాయి మనకి. సో దీంట్లో నుంచి పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ దీంట్లో నుంచి మనం ఎలా బయటపడాలో ఇవాళ నేను మీకు టెక్నిక్లో నేర్పిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్గా అసలు దీనికి ఏమైనా బయటపడడానికి ఏదైనా ఉందా? Yes, it is there, a scientific proven technique. It's not developed by me or developed by any ఒక శాస్త్రవేత్త ఓకే ఈ పర్టికులర్ టెక్నిక్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఏమంటాము? EFT అంటాము, అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈ టెక్నిక్ చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్. యూ కెన్ డూ బై యువర్ సెల్ఫ్, బట్ ఇఫ్ యూ ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్. ఇది ఏం టెక్నిక్ అంటే ఇది ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్. ఓకే, ఈ ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్లో మనకి ఎలా మనం అప్రోచ్ అవుతాము, అసలు ఎలా మనం బయటపడాలి సమస్యలో నుంచి అంటే ఫస్ట్ మీకున్న ప్రాబ్లం ఏంటి, ఆర్ లేకపోతే మీకున్న ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ ఏంటి, మీకున్న థాట్ ఏంటి, మీకున్న నెగటివ్ థాట్ ఏంటి, ఓకే, ఆ థాట్కి అసోసియేట్ అయ్యే ఎమోషన్స్ ఏంటి, ఆ పర్టికులర్ బాడీ లొకేషన్స్ మీద ట్యాప్ చేయడం వలన మీరు ఆ బ్లాక్ అయిన నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసి ఆ పర్టికులర్ నెగిటివ్ సిమ్టమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఓకే, దట్ ఈస్ హౌ ది complete overall brief about the technique. Okay, so that's how you will balance your energy also. Alright, now this particular EFT technique, it is based on the mind and connecting to the problem. So here మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా మనకు సమస్య గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము.
బట్ దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద ప్రాబ్లమ్. ఓకే, యువర్ మైండ్ హ్యాస్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద ప్రాబ్లమ్, దెన్ యూ కెన్ థింక్ అండ్ డూ సంథింగ్. ఓకే, సో దట్స్ హౌ నౌ దిస్ EFT క్యాన్ బి హెల్ప్ఫుల్. స్ట్రెస్ రిలీవ్ చేయడానికి, హెడేక్స్, ఫిజికల్ పెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోబియా, డిప్రెషన్, ఫియర్, panic attacks, negative thoughts, tension, anxiety, weight loss, craving, nervousness, insomnia, social anxiety, grief, personal development, any kind of traumatic memories, or if you want to improve your performance in any field, relationship issues, and the number goes on. Okay, so it can be helpful in many ways. Now coming to the technique. Now coming to the technique it's very simple technique, I can say, very simple technique and very easy to do. I will show you with the pictures, particular location anni kuda meeku clear ga chupistanu. You have to practice. Until you practice, you will not get results out of it. All right, so next goes to asali problem మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ పర్టికులర్ టెక్నిక్ని. ఫస్ట్ ఏం చేయాలి, టేక్ ఏ పేపర్, ఓకే, ఆర్ టేక్ ఏ బుక్ ఆర్ సంథింగ్. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ చూస్ ద ప్రాబ్లం. అండ్ ఆర్ ప్రాబ్లం అంటే ఒక సిచ్యుయేషన్లో ఒక ప్రాబ్లం జరిగి ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ని మనము గుర్తించాలి. ఆర్ లేకపోతే కొంతమందికి సిచ్యుయేషన్లో నెగటివ్ థాట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, సర్టెన్ కైండ్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. కాబట్టి నౌ ఫస్ట్ చూస్ అబౌట్ ది ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ ఆర్ థాట్. అది చూస్ చేసుకోవడం అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్ని గుర్తుకు తెచ్చుకున్న తర్వాత దానికి అసోసియేట్ అయ్యి ఉన్న ఎలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు, ఏముంటుంది, చాలా ఆ మనిషికి రిలేట్ అయిన ఎన్నో ఎమోషన్స్, ఓకే, అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే లేకపోతే ఏదైనా లాస్ వచ్చింది, దానికి రిలేటెడ్ ఉన్న ఎమోషన్స్ గుర్తుకొస్తుంటాయి. ఆర్ లేకపోతే ఎవరైనా మనల్ని బాగా బాధ పెట్టారు, దానికి రిలేటెడ్ ఉన్న ఎమోషన్స్ గుర్తుకొస్తుంటాయి. సో ఫస్ట్ మనము ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్కి, థాట్కి అసోసియేట్ అయిన ఎమోషన్స్ని గుర్తించి పక్కన మీ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషను, అలాగే ఆ ఎమోషన్స్, దానికి ఏమేమి, ఒక్కటే ఎమోషన్ ఏమి అసోసియేట్ అవ్వదు, ఒక 4-5 అవుతాయి. అవన్నీ కూడా రాసుకోండి చక్కగా. మీకు పక్కనే 1 to 10 రేటింగ్ స్కేల్లో యూ హ్యావ్ టు మెజర్ హౌ ఇంటెన్స్ యువర్ ఫీలింగ్స్ ఆర్ టువర్డ్స్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం గురించి మీరు ఎంత బాధపడుతున్నారు ఫ్రమ్ 1 to 10 రేటింగ్ స్కేల్లో. 1 ఈజ్ ద లీస్ట్, 10 ఈజ్ ద హైయెస్ట్. 1 అంటే చాలా తక్కువగా ఉంది, అంటే 5 అనుకోండి నార్మల్గా ఉంది. అదే 8 అని అనుకోండి చాలా తీవ్రత ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. సో ఆ ఫీలింగ్కి నాకు చాలా ఎక్కువగా ఆ పర్టికులర్ ఫీలింగ్ నన్ను బాధ పెడుతోంది అని అర్థం. సో మీరు ఆ ప్రాబ్లమ్, నెగిటివ్ ఎమోషన్, అట్లాగే అది ఎంత బాధ పెడుతుందో మీరు రాసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు కొన్ని మీకు పాయింట్స్ చూపిస్తాను మీ బాడీ లొకేషన్లో. అది ఈవెన్గా 2 వైపులా, అంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ కూడా మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనము ఈ లొకేషన్స్ గురించి తెలుసుకోబోయే ముందు, అలాగే ట్యాప్ చేసే ముందు, ఫస్ట్ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ అలాగే ఎమోషన్స్ అన్నీ గుర్తించారు, కానీ నేను ఎలా ఉండాలో అనే ఒక పాజిటివ్ సెంటెన్స్ కూడా నేను ముందే ఫ్రేమ్ చేసుకోవాలి. సో అది కూడా మనం చేసుకోవడానికి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం, మీకు ఏం ప్రాబ్లం ఉందో అక్కడ, ఓకే, ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా నా ప్రాబ్లమ్ని ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ అవుతుంది కదా. సో నా ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది ఫస్ట్ ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనం ట్యాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆ పాజిటివ్ స్టేట్మెంట్ని, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, మీరు పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నారో అది 3 సార్లు మనసులో అనుకొని మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ పిక్చర్లో చూపించిన విధంగా
ఓకే 3 టైమ్స్ కళ్ళు మూసుకొని ఆ ప్రాబ్లం పాజిటివ్ స్టేట్మెంట్ని గుర్తుకు తెచ్చుకొని 3 టైమ్స్ ట్యాప్ చేయండి. సో ద మెయిన్ టెక్నిక్ కమ్స్ నౌ. ద మెయిన్ టెక్నిక్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ టోటలీ 12 పాయింట్స్ నేను మీకు చూపించబోతున్నాను. ఈ 12 పాయింట్స్లో మీరు 7 టైమ్స్ ఈచ్ పాయింట్ మీద ట్యాప్ చేయాలి. ఓకే, ఒక్కొక్క పాయింట్ మీద 7 టైమ్స్ ట్యాప్ చేస్తూ మీరు ఆ ప్రాబ్లమ్ని ఆలోచిస్తూ ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ చూస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ మీరు ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఈ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు 1 2 3 4 5 6 చూస్తే అన్నీ కూడా టిల్ 12 పాయింట్స్ నేను మీకు క్లియర్గా ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ పాయింట్ కూడా మనం చూద్దాం. ఓకే, సో నా ఫస్ట్ ద పాయింట్ కమ్స్ హియర్. ఓకే, నేను ప్రతిసారి చెప్పను, బట్ వెన్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ 1 పాయింట్ దట్ మీన్స్ దీని ఆపోజిట్ వైపు కూడా చెయ్యాలి. అంటే ఏంటి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ యూ హ్యావ్ టు ట్యాప్. ఒకేసారి మీరు 2 సైడ్స్ కూడా 7 టైమ్స్ ఈచ్ పాయింట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తూ మీ ప్రాబ్లమ్ని గుర్తుకు తెచ్చుకోవాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్యాప్ ఇట్. ఓకే, అండ్ ఈచ్ పాయింట్కి మీకు ఒకవేళ స్ట్రెస్ రిలీజ్ అయిపోయి లేకపోతే ఎనర్జీ రిలీజ్ అయిపోయింది, చక్కగా బ్రీత్ తీసుకోగలుగుతున్నారంటే దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్. మీ ఐబ్రో ఉంది కదా, ఇక్కడ ఐబ్రోకి పక్కన అలాగే ఇటువైపు కూడా 7 టైమ్స్ మీ ప్రాబ్లం అనుకుంటూ చక్కగా చాలా సటిల్గా, గట్టిగా కొట్టుకోకండి, చాలా సటిల్గా, అసలు చాలా లైట్గా ముట్టుకోండి. ఓకే, ఇలా లైట్గా ట్యాప్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇక్కడ ఐస్ ఉంది కదా, ఐస్కి ఇక్కడ కార్నర్లో అలాగే ఇటువైపు కూడా థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్. సెకండ్ పాయింట్. నా థర్డ్ ఈజ్ అండర్ ద ఐస్. ఓకే, అండర్ ద ఐస్ మీకు ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్కి కొంచెం పైన. ఓకే, so this is the third point on both sides. Now fourth point, below the nose, అంటే చిన్ దగ్గర, పై చిన్ కాదు, బిలో ద నోస్, అప్పర్ లిప్ పైన. ఆల్ రైట్, నెక్స్ట్ కమింగ్ టు క్లావికల్ బోన్. క్లావికల్ బోన్ దగ్గర ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. క్లావికల్ బోన్ దగ్గర 2 సైడ్స్ కూడా మీరు ట్యాప్ చేయాలి. మీరు ఒక్కసారి మీ చెయ్యి అక్కడ పెట్టుకుంటే ఒక చిన్న గుంటలాగా అనిపిస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఆ ప్లేస్లో మీరు ట్యాప్ చేయాలి 7 టైమ్స్ ఆన్ బోత్ సైడ్స్. రైట్, నెక్స్ట్ అండర్ ద ఆర్మ్. నెక్స్ట్ ఫస్ట్ థంబ్ నెయిల్, నెక్స్ట్ ఇండెక్స్ నెయిల్, మిడిల్ ఫింగర్ నెయిల్. చూడండి, మిడిల్ ఫింగర్ నెయిల్ ఆ కార్నర్లో మీరు ట్యాప్ చేయాలి. లిటిల్ ఫింగర్ నెయిల్. నా గ్యామెటేరియా. గ్యామెటేరియా అంటే ఏంటి, మీ రింగ్ ఫింగర్కి చిటికెన వేలికి మీరు కొంచెం వెనక్కి వస్తే ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో. ఓకే, ఇక్కడ మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. So this is all about the tapping locations, but after that what you have to do, after that you have to close your eyes. Okay, close your eyes, think about the problem and then open your eyes, or otherwise think, close your eyes and then deeply breathe in, open your eyes. Okay, breathe in and breathe out తీసుకోవాలి, closing open, breathe in breathe out, closing open. Okay, ఇలా 3 టైమ్స్ మీరు చేయాలి. చేసిన తర్వాత మీరు తల తిప్పకుండా ఓపెన్ చేసిన తర్వాత ఐస్ని రైట్ సైడ్లో కింద వైపుకి మీ చూపుని, దృష్టిని కేంద్రీకరించాలి. అంటే రైట్ సైడ్లో కిందకి మీరు మీ కళ్ళు మాత్రమే, మీ దృష్టి మాత్రమే వెళ్తుంది, తల తిప్పకూడదు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు డూ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆల్సో, సేమ్ యూ హ్యావ్ టు డూ ఇట్. నౌ దెన్ మీ కళ్ళని రౌండ్గా ఒక సర్కిల్ ఆకారంలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి తర్వాత. ఓకే, అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా తిప్పాలి. నెక్స్ట్ ఏదైనా బ్యూటిఫుల్ మ్యూజిక్ అయినా గుర్తు తెచ్చుకోండి, లేకపోతే మీకు ఇష్టమైన సాంగ్ అయినా గుర్తుకు తెచ్చుకోండి, లేకపోతే ఏదైనా ఒక పాజిటివ్ సిచ్యుయేషన్ వేర్ పీపుల్ వర్ ప్రైజింగ్ యూ, అప్రిషియేటింగ్ యూ, ఆర్
సంథింగ్ మేకింగ్ యూ ఫీల్ వెరీ ఎక్సైటెడ్, అలాంటిది ఏదైనా గుర్తుకు తెచ్చుకోండి. ఒక చిన్నగా ఏదైనా సాంగ్ పాడండి, ఏదైనా మీకు చాలా ఉత్సాహం అనిపించేది. అండ్ దెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, దిస్ హ్యాస్ టు బీ డన్. ఇది ఒక్కసారి చేసి వదిలేయకూడదు. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆన్ ద సేమ్ పాయింట్స్. ఎక్కడైతే ఫస్ట్ టైం మీరు ఎలా అయితే ట్యాప్ చేస్తారో అలాగే మీరు దీన్ని మళ్ళీ చెయ్యాలి. ఓకే, ఇది ఎన్నిసార్లు చెయ్యాలి అని అంటే మీ ప్రాబ్లం తీవ్రత తగ్గేంత వరకు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తారు, ఓకే, సెకండ్ టైం చేస్తారు, థర్డ్ టైం చేస్తారు. చేసిన తర్వాత మీరు ఏదైతే షీట్లో రాసుకున్నారో ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10 దీని తీవ్రత ఇప్పుడు 6 ఉంది ఆర్ 8 ఉంది అని అంటే ఇప్పుడు మీరు ఇది 3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత అది 3కో 4కో వస్తుంది. అంటే ఏంటి, అప్పుడున్నంత ఇబ్బంది ఇప్పుడు నాకు కలగట్లేదు, అప్పుడున్నంత డిస్కంఫర్ట్ డిస్ట్రెస్ నాకు అంతా కలగట్లేదు, ఇప్పుడు దాని సివియారిటీ లెవెల్ తగ్గింది అని అర్థమవుతుంది. ఓకే, సో ఇలాగే మీరు ఆ ప్రాబ్లంలో నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేంత వరకు, ఆ ప్రాబ్లం ఆ ఎమోషన్ నుంచి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేంత వరకు యూ హ్యావ్ టు డూ ఇట్. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి దెన్ don't mention me that ma'am this is not working. No, this works. Okay, it is a scientifically proven technique. So definitely work chestadi. Any doubts about this technique you can come back to me. Ee particular technique ni oka varam rojulu practice cheyandi and then meeru chudandi how it works for you. See, the awareness is more important. First ఏదో ప్రాక్టీస్ చేసేయకూడదు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ మైండ్. నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, నేను ఈ సమస్యలో నుంచి బయటికి రావాలి, ఈ భావోద్వేగం నుంచి నేను బయటికి రావాలి అని ఫస్ట్ మీరు ఒక చేంజ్కి అడాప్ట్ అయ్యి ఉంటేనే, నేను మార్చుకోవాలి అని ఒక విల్లింగ్నెస్ ఫస్ట్ మీకు క్రియేట్ అవుతేనే ఏదైనా మారుతుంది. ఓకే, ఏదైనా టెక్నిక్ అయినా హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్ ఏదైనా చెప్తే నేను వినటమైనా చేస్తాను. సో ఫస్ట్ మీరు ఇది ఆచరించండి. మీకు ఏవైనా డౌట్ ఉంటే కమ్ బ్యాక్ టు మీ. మీకు నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.